హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 9. తన హాస్టల్ రూమ్లో ఉన్న అక్షరకి అక్షర ఓపెన్ ది డోర్ అంటూ ఓ వాయిస్ వినిపించింది. అది వినగానే దిగ్గున లేచింది అక్షర. మళ్ళీ అక్షర డోర్ ఓపెన్ చేయి అంటూ అదే వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ వరుణ్దే అని ఇట్టే కనిపెట్టిన అక్షర మొండిగా డోర్ వైపు చూసింది. వరుణ్ ఇక్కడి వరకు వస్తాడని ఆమెకు తెలుసు. ఆల్రెడీ అతని అసిస్టెంట్ నుండి మిస్డ్ కాల్స్తో పాటు వరుణ్ తనను మీట్ అవ్వడానికి ఆఫీస్కి రమ్మన్నాడని, ఒకసారి వచ్చి కలవమని మెసేజ్లు కూడా ఉన్నాయి. కానీ అక్షర ఎలాంటి రిప్లై ఇవ్వకపోవడంతో ఇప్పుడు డైరెక్ట్గా వరుణ్ ఆమె దగ్గరికే వచ్చాడు. రితిక కోసం అతను ఏమైనా చేస్తాడని, ఇప్పుడు కూడా ఆమె కోసమే వచ్చి ఉంటాడని ఊహించింది అక్షర. అందుకే అతనితో మాట్లాడడం ఇష్టం లేని అక్షర డోర్ ఓపెన్ చేయలేదు. దాంతో వరుణ్ కోపంగా, అక్షర ఓపెన్ ది డోర్, నాకు కోపం తెప్పించుకో. ఇప్పుడు నువ్వు డోర్ తీయకపోతే ఇక్కడ అనవసరంగా న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది అని హెచ్చరించాడు. దాంతో ఒక క్షణం ఆలోచించిన అక్షర, ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా సరే ఇతన్ని ఫేస్ చేయాల్సిందే. అలాంటప్పుడు ఈ హాస్టల్లో కూడా న్యూసెన్స్ ఎందుకు? డోర్ తీస్తాను, ఏం జరిగితే అదే జరుగుతుంది అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. వెంటనే ఎదురుగా ఉన్న వరుణ్ ఆవేశంగా లోపలికి వచ్చి కోపంగా అక్షర గొంతు పట్టుకుని గోడకేసి అదిమిపెట్టి, ఏం చేశావు నువ్వు? ఆఫ్టర్ ఆల్ ఒక కాలేజీ సీట్ కోసం ఇంత న్యూసెన్స్ చేస్తావా అని ఆవేశంగా అడిగాడు. అతను పట్టుకున్న పట్టుకి అక్షర గొంతు నరాలు చిట్లిపోతున్నాయి. ఆ నొప్పికి ఆమె కళ్ళ నుండి నీళ్లు జారిపోతున్నాయి. అది చూసిన వరుణ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఆమెను వదిలి, అసలు నీ ఉద్దేశం ఏంటి అక్షర? నేను నీ కోసం ఒక మంచి ఫ్లాట్ కొనిచ్చాను, అలాంటిది అవన్నీ వదిలేసి నువ్వు ఇక్కడికొచ్చి ఎందుకుంటున్నావు అని ఆ రూమ్ను అసహ్యంగా చూస్తూ అన్నాడు వరుణ్. ఇరుకుగా మురికిగా ఉన్న ఆ గదిలో అతనికి నిలబడటానికి కూడా చిరాగ్గా అనిపించింది. కానీ అక్షర అతని మాటల్ని, ఎక్స్ప్రెషన్ను పట్టించుకోకుండా, వరుణ్ సార్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా అని సాధ్యమైనంత ప్రశాంతంగా అడిగింది అక్షర. ఆ మాటతో అసహనంగా, చూడు, ఆ సీటు దినేష్కే వెళ్తుంది. ఇక నువ్వు ఈ విషయం ఇక్కడితో ఆపేయాలి. ఇప్పటికే దినేష్ సూసైడ్ వరకు వెళ్ళాడు. ఇదంతా చూస్తూ రితిక తట్టుకోలేదు. సో మర్యాదగా ఇదంతా ఇక్కడితోనే ఆపేసేయి అని అన్నాడు. నో వరుణ్ సార్, నేను నా పనిని ఆపను అని దృఢంగా చెప్పింది అక్షర. వాట్, నేను చెప్పినా చేయవా అని పళ్ళు కొరుకుతూ అడిగాడు వరుణ్. నో సార్ అని మళ్ళీ మొండిగా చెప్పింది అక్షర. ఆమెలో ఆ మొండితనం చూసి వరుణ్కి కోపం లోపలే పెరిగిపోతుంది. అయినా కంట్రోల్ చేసుకుంటూ, చూడక్షర, నీకు ఇదే లాస్ట్ ఛాన్స్, నువ్వు ఆ సీటు వదులుకుంటావా లేదా అని కోపంగా అడిగాడు వరుణ్. ఆ మాటతో డోర్ దగ్గరికి వెళ్ళి బయటికి చేయి చూపిస్తూ, ఐఎమ్ సారీ సార్, నేను వదులుకోను, ఇక మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పింది అక్షర. ఆ మాటతో మింగేసే కళ్ళతో అక్షరను చూస్తూ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వరుణ్. ఆ తర్వాత గోడకి చెరగిలబడి అక్కడే కూలబడిపోయిన అక్షర తన చేతుల్లో ముఖం దాచుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ, ఎందుకు వరుణ్, మీరెప్పుడు నా గురించి ఆలోచించరు? మీరు ప్రేమించే ఆ రితిక కోసం, ఆమె సంతోషం కోసం నేనెందుకు నా సీటు వదులుకోవాలి? ఇలాంటి టైంలో కూడా మీరు తన కోసమే నన్ను తప్పుకోమని చెప్పడానికి వచ్చారు. అసలు ఇది మీకు కరెక్ట్గా అనిపిస్తుందా? అసలు మీరు నా లైఫ్లోకి ఎందుకు వచ్చారు వరుణ్? నేను మిమ్మల్ని ఎందుకు లవ్ చేశాను అని ఏడుస్తూ ఉండిపోయింది అక్షర. మరోవైపు విక్రమ్ ఆఫీసులో తన వర్క్ కంప్లీట్ చేసుకొని కారులో ఇంటికి వస్తుండగా, విక్రమ్ సార్, ఈరోజు ట్రెండింగ్ న్యూస్ చూసారా అని అడిగాడు అతని అసిస్టెంట్ హేమంత్. నిజానికి విక్రమ్కి రోజు ఆఫీస్ వర్క్స్తోనే సరిపోతుంది. బిజినెస్ న్యూస్ తప్ప పెద్దగా ఏమీ పట్టించుకోడు. అందుకే, నో, ఏమైంది అని క్యాజువల్గా అడిగాడు విక్రమ్. ఈరోజు ఎక్కడ చూసినా అక్షర గారే హాట్ టాపిక్గా ఉన్నారు సార్ అని చెప్పాడు హేమంత్. అక్షర పేరు వినగానే అలర్ట్ అయిన విక్రమ్, న్యూస్ ఏంటో చెప్పు అన్నట్లు హేమంత్ వైపు చూశాడు. అక్షర గారు ఫారెన్లో చదువుకోవడానికి ట్రై చేస్తున్నారట సార్, కానీ ఆమెకు అలాట్ చేస్తున్నామని చెప్పిన సీట్ని లాస్ట్ మినిట్లో మరొకరికి ఇచ్చారంట. దాంతో అక్షర గారు మీడియాను పిలిచి చాలా గొడవ చేశారు అని చెబుతూ ఉండగానే, ఆ న్యూస్ చూపించు అని మధ్యలోనే అడిగాడు విక్రమ్. దాంతో హేమంత్ ఆ న్యూస్ కోసం తన మొబైల్ తీసి సెర్చ్ చేశాడు. కానీ అతనికి
ఎక్కడా ఆ ఇష్యూ గురించిన న్యూసే కనిపించలేదు. అది చూసిన హేమంత్, సార్, ఈ న్యూస్ మొత్తం వాషౌట్ అయింది అని ఆశ్చర్యంగా చెప్పాడు. ఆ మాట వినగానే విక్రమ్ నుదురు అనుమానంగా ముడుచుకుంది. అది చూసిన హేమంత్ వెంటనే అలర్ట్ అవుతూ, బట్ సార్, నేను ఆ ఇష్యూకి సంబంధించిన ఒక న్యూస్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, నేను మీకు అది చూపిస్తాను అని అంటూనే అక్షర గురించి వచ్చిన న్యూస్ని విక్రమ్కి చూపించాడు హేమంత్. అది చూసిన విక్రమ్ కళ్ళు చిన్నగా ముడుచుకున్నాయి. ఇంతలో ఇంటి ముందు కారు ఆగడంతో కారు దిగి లోపలికి వెళ్ళాడు విక్రమ్. కూల్గా తన కోట్ తీసి సోఫాలో వేసిన విక్రమ్ తన హ్యాండ్ కఫ్స్కి ఉన్న బటన్స్ ఓపెన్ చేస్తూ, ఈ అక్షర చదువుతున్న కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయి అని హేమంత్కి చెప్పాడు. ఆ మాటతో హేమంత్ కొంచెం ఇబ్బందిగా, ఓకే సార్, బట్ మీరు ఈ విషయంలో మిస్ అక్షర గారికి హెల్ప్ చేయాలని డిసైడ్ అయ్యారా అని అనుమానంగా అడిగాడు. ఆ ప్రశ్నకు ఆన్సర్ చేయకుండా నుదురు చెట్లించి అతని వైపు సూటిగా చూశాడు విక్రమ్. ఆ చూపుకి కొంచెం తడబడుతూ, అంటే సార్, ఈ ఇన్సిడెంట్లో అక్షరకు రావాల్సిన సీట్ను క్యాప్చర్ చేసింది మిస్ రితికా ఫ్యామిలీకి చెందిన దినేష్ అనే స్టూడెంట్. ఇందులో కేతా ఇండస్ట్రీస్ సీఈఓ వరుణ్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడని విన్నాను అని చెప్పాడు హేమంత్. అంతా విన్న విక్రమ్కి సినిమా అంతా క్లియర్గా అర్థమైపోయింది. దాంతో వెంటనే చిన్నగా తలుపి, ఓకే దెన్, నువ్వు ఇంకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని సింపుల్గా చెప్పి కూల్గా పైకి వెళ్ళిపోయాడు విక్రమ్. అతని ఉద్దేశమేంటో అర్థం కాక వెళ్ళిపోతున్న అతన్ని చూసి బుర్ర కొక్కున్నాడు హేమంత్. మరోవైపు అదే సమయంలో హాస్టల్లో ఉన్న అక్షర మొబైల్కి అదే పనిగా నోటిఫికేషన్ సౌండ్స్ రావడంతో ఆమె అనుమానంగా వాటిని ఓపెన్ చేసింది. అందులో ఆమెకు చాలా వీడియోలు ఫార్వర్డ్ అయ్యాయి. దాంతో అనుమానంగా వాటిపై క్లిక్ చేసింది అక్షర. ఈసారి ఆ వీడియోలన్నీ అక్షరకు వ్యతిరేకంగా రిలీజ్ అయ్యాయి. వాటిలో దినేష్కి సపోర్టుగా చాలామంది స్టూడెంట్స్ బయటికి వచ్చారు. వాళ్ళంతా అక్షర కంటే దినేష్ అన్నింట్లోనూ క్యాపబుల్ అని, అలానే అక్షర క్యారెక్టర్ మంచిది కాదని, ఆమెకు పెద్ద పెద్ద వాళ్ళతో సంబంధాలున్నాయని, ఇలా ఆమె క్యారెక్టర్ గురించి న్యూస్ వస్తోంది. కొన్ని చోట్ల అక్షర కారులో వెళ్తున్న ఫొటోస్ రిలీజ్ చేశారు. అవి ఆమె వరుణ్తో కలిసి వెళ్ళిన ఫొటోస్. బట్ అందులో అక్షర ముఖం కనిపించినంత పర్ఫెక్ట్గా వరుణ్ ముఖం కనిపించడం లేదు. అదంతా చూసిన అక్షర ఫోన్ను విసిరికొట్టి ఏడుస్తూ రెండు మోకాళ్ళ మధ్యలో తలపెట్టుకొని, వరుణ్, నేను నీ మాట వినలేదని నువ్వు నీ ఆట మొదలుపెట్టేశావా అని ఏడుస్తూ మనసులోనే అనుకుంది. ఇంతలో ఆమె మొబైల్ మళ్ళీ రింగ్ కావడంతో స్క్రీన్ వైపు చూసింది అక్షర. ఆర్ఫనేజ్ నుండి లీలావతి ఫోన్ చేస్తోంది. ఏంటిది, ఆంటీ ఈ టైంలో కాల్ చేస్తున్నారు అని అనుమానంగా అనుకుంటూనే వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, హాయ్ ఆంటీ, అంతా బాగానే ఉన్నారా అని కంగారుగా అడిగింది అక్షర. లేదక్షర, ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను అని అంది లీలావతి. ఏమైందంటీ అని ఆతృతగా అడిగింది అక్షర. ఈరోజు మన ఆశ్రమం మీదకి కొంతమంది ఆఫీసర్స్ రైడ్కి వచ్చారు. మన ఆశ్రమంలో ఫైర్ సేఫ్టీ లేదని, ఇక్కడున్న పిల్లలకు సరైన ఫుడ్ పెట్టడం లేదని, హ్యాండిక్యాప్డ్ పిల్లలకు సరైన పోషకాహారం లేదని, ఇలా ఏవేవో ఎలిగేషన్స్ పెట్టారు. ఇన్ని రోజుల పాటు ఇటువైపు ఎవరూ కన్నెత్తి చూసి పాపాన పోలేదు. కానీ ఇంత సడన్గా ఈ రైడ్ ఎందుకో అర్థం కాలేదు. అసలు ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు అక్షర. ఇక్కడున్న వాళ్ళందరికీ ఈ ఆశ్రమం ఒక్కటే ఏకైక ఆధారం. ఇప్పుడు దీన్ని కూడా క్లోజ్ చేస్తామని అంటున్నారు అని బాధగా చెప్పింది లీలావతి. ఆమె చెప్పిన మాటలన్నీ విన్న అక్షరకి మైండ్ కాసేపు పని చేయలేదు. ఆ తర్వాత నెమ్మదిగా, ఆంటీ, ఫైనల్గా వాళ్ళు ఏం చెప్పారు అని అడిగింది అక్షర. ఈ ఆశ్రమం ఎలాంటి ప్రాబ్లంలో పడకూడదు అంటే వెంటనే నీకు ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంతా నీకు చెప్పమని చెప్పారు. నువ్వైతేనే సిచ్యువేషన్ కంట్రోల్ చేస్తావని వాళ్ళు చెప్పారు అని చెప్పింది లీలావతి. ఆ ఒక్క మాటతో అక్షర కళ్ళు తక్షణమే ఎర్రబడ్డాయి. ఆమె పిడికిలి గట్టిగా బిగించి, వరుణ్, మీరు మరీ ఇంత క్రూయల్గా ఎలా ప్రవర్తిస్తున్నారు? నేను మీ నుంచి ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమీ తెలియని ఆశ్రమం పిల్లల జోలికి వస్తారని నేను అనుకోలేదు అని మనసులోనే అనుకుంది. అక్షర వీక్నెస్లన్నీ వరుణ్కి బాగా తెలుసు. అందుకే గురి చూసి బాణాలు వదులుతున్నాడని ఆమె అనుకుంది. వెంటనే కాల్లో ఉన్న లీలావతితో, డోంట్ వరీ ఆంటీ, మరోసారి మీ వరకు ఏ ప్రాబ్లం రాదు, ఇదంతా నేను చూసుకుంటాను అని చెప్పిన అక్షర
వెంటనే కాల్ కట్ చేసి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే వరుణ్కి కాల్ చేసింది. హలో మై డియర్ అసిస్టెంట్. అవతల నుంచి ఒక వాయిస్ ఉల్లాసంగా వినిపించింది. అది రితిక వాయిస్ అని ఇట్టే గుర్తుపట్టేసింది అక్షర. అందుకే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. కానీ రితిక మాత్రం డైరెక్ట్గా పాయింట్లోకి వస్తూ, అక్షర, రేపు నీకు నువ్వుగా వచ్చి ఆ సీట్ని వదులుకొని దినేష్కి ఇస్తున్నట్లు అందరి ముందు అనౌన్స్ చెయ్యి. మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పింది. నో, నేను అలా చేయను అని అంది అక్షర. ఆ మాటకు రితిక మెల్లగా నవ్వుతూ, నువ్వు ఈ కండిషన్కి ఒప్పుకోకపోతే రేపు ఈ పాటికి నువ్వు పెరిగిన ఆ అనాథాశ్రమం నేలమట్టమైపోతుంది. అది నువ్వు చూడాలని అనుకో కదా, యామ్ ఐ కరెక్ట్ అని అంది. ఆ మాటతో అక్షర్కి ఏం మాట్లాడాలో తెలియక గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ళలోని నీళ్లు ఆమె చెంపలకు చేరి కింద పడిపోతున్నాయి. నిజంగా వరుణ్ ఇంత దారుణంగా బిహేవ్ చేస్తాడా అని ఆలోచిస్తూ ఉండగానే, లుక్ అక్షర, రేపు ఆఫ్టర్నూన్కి క్లబ్ హౌస్లో ప్రెస్ మీట్ ఉంది. నీకోసం అక్కడ ఒక చైర్ వెయిట్ చేస్తూ ఉంటుంది. లేట్ చేయకుండా వచ్చి నేను చెప్పమన్నట్లు చెప్పు. లేదంటే ఆ తర్వాత గంటకి ఆ అనాథాశ్రమం అక్కడుండదు అని బెదిరించినట్లుగా చెప్పి ఫోన్ కట్ చేసింది రితిక. కట్ అయిన ఫోన్ వంక అలానే చూస్తూ ఉండిపోయింది అక్షర. మరోవైపు వరుణ్ ఇంట్లో బెడ్పై కూర్చొని చేతిలో ఉన్న వరుణ్ ఫోన్ చూసి నవ్వుకుంది రితిక. అప్పుడే వరుణ్ వాష్రూమ్ నుంచి బయటకు వస్తున్నాడు. అది గమనించిన రితిక వెంటనే ఫోన్ పక్కన పెట్టి బాధపడుతున్నట్లుగా దిగులుగా ముఖం పెట్టుకుని కూర్చుంది. అది చూసి ఆమె దగ్గరికి వెళ్ళిన వరుణ్ ఆమె పక్కనే కూర్చొని చెంపపై చెయ్యి వేసి సున్నితంగా నిమురుతూ, డోంట్ వరీ రితిక, నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించుకు. అక్షర చిన్నపిల్ల, నేను చెప్తే వింటుంది. ఖచ్చితంగా తను దినేష్కి సీట్ ఇచ్చేస్తుంది అని చెప్పాడు. ఇట్స్ ఓకే వరుణ్, నాకు నీ మీద నమ్మకం ఉంది అని దిగాలుగా చెప్పింది రితిక. ఆ మాటతో హ్యాపీగా ఫీల్ అయ్యి, థ్యాంక్ యూ రితిక అన్నాడు వరుణ్. వరుణ్, నేను ఈ నైట్ ఇక్కడే ఉండాలనుకుంటున్నాను, నీకు ఓకేనా అంటూ వరుణ్ణి హక్ చేసుకొని అతని వైపు మత్తుగా చూసింది రితిక. ఆమె ఎందుకు ఉండాలనుకుంటుందో అర్థం చేసుకోలేని చిన్నపిల్లాడు కాదు వరుణ్. కానీ అతనికి ఆ క్షణంలో రితికను అంత దగ్గరగా చూసేసరికి వెంటనే అక్షర ఫేస్ గుర్తొచ్చింది. ఓ రోజు ఇలానే అక్షర కోసమని రంగురంగుల రోజెస్ తీసుకొని వెళితే, థ్యాంక్స్ వరుణ్ అంటూ అతన్ని హత్తుకొని కిస్ చేయడం కోసం తలెత్తి వరుణ్ వైపు చూసింది అక్షర. ఆ రోజు వెంటనే ఆమె పెదవులు అందుకున్నాడు వరుణ్. ఒక్కసారిగా అదంతా గుర్తు రావడంతో వెంటనే తనను హక్ చేసుకున్న రితికను ఒక్కసారిగా వెనక్కి నెట్టేశాడు వరుణ్. దాంతో రితిక బెడ్పై వెనక్కి పడిపోయి షాక్ అవుతూ వరుణ్ వైపు చూసింది. ఆ వెంటనే ఆమె కళ్ళు అవమాన భారంతో ఎర్రగా మండిపోయాయి. అది చూసి కంగారు పడిపోయిన వరుణ్, ఓ షిట్ అనుకొని ఐఎమ్ సారీ రితిక అంటూ ఆమెను లేపడానికి చేయి పట్టుకోబోయాడు. కానీ అతని చేతిని విసిరి కొట్టింది రితిక. అరే సారీ రితిక, అంటే మనిద్దరికి ఇంకా పెళ్ళి కాలేదు కదా, పెళ్ళి అవ్వకుండా ఇలా కిస్ చేయడం అనేది కరెక్ట్ కాదు అంటూ ఏదో కవర్ చేయడానికి ట్రై చేశాడు. కానీ అతని మాటలు ఆమెకు నమ్మకాన్ని కలిగించలేదు. నిజానికి ఇద్దరూ కలిసి ఆల్రెడీ మాల్దీవ్స్కి ట్రిప్కి వెళ్ళారు. కానీ అప్పుడు కూడా వరుణ్కి దగ్గర అవడానికి రితిక చాలా ట్రై చేసింది. కానీ ఒక్కసారి కూడా రితికను దగ్గరికి తీసుకోలేదు వరుణ్. అదంతా జస్ట్ ఫ్రెండ్స్తో గడిపే ట్రిప్లా గడిచిపోయింది. ఇప్పుడు కూడా వరుణ్ తనను దూరంగా నెట్టేయడంతో తట్టుకోలేక కోపంగా లేచి నుంచుంది రితిక. వరుణ్ ఆమెకు మళ్ళీ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోయాడు. కానీ వెంటనే రితిక తన చెయ్యి అడ్డుపెట్టి ఆపుతూ, టేక్ రెస్ట్ వరుణ్, నేను వెళ్తున్నాను అని సీరియస్గా చెప్పి అతని వైపు కూడా కన్నెత్తి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళుతున్న రితికని చూస్తూ వెంటనే ఆవేశంగా అక్కడే ఉన్న టీపాయ్ని ఒక్క తన్ను తన్నిన వరుణ్, రే వరుణ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ టైంలో నువ్వు అక్షరాన్ని ఎలా గుర్తు తెచ్చుకున్నావురా? సరే, తను గుర్తొస్తే గుర్తొచ్చింది, కానీ రితికను ఎందుకు తోసేశావు అని తనను తానే తిట్టుకున్నాడు. అతనిలో కోపం, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతున్నాయి. అవి ఏ రేంజ్లో ఉన్నాయంటే, ఇప్పటికిప్పుడు వెళ్ళి అక్షరను లాక్కొచ్చి కట్టేసుకొని, నువ్వు నా మాట ఎందుకు వినవు, నాకు దూరంగా ఎందుకుంటున్నావు అని తనను టార్చర్ చేయాలనిపిస్తుంది. కానీ అంతలోనే మళ్ళీ రితిక గుర్తు రావడంతో అతని మనసంతా అయోమయంగా, గందరగోళంగా తయారైంది. ఇంతలో వేణు నుంచి కాల్ రావడంతో అసలే చిరాకుగా ఉన్న వరుణ్ ఆ కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి
ఈ టైంలో ఎందుకు కాల్ చేశావు అని సీరియస్గా అడిగాడు. సార్, అది అక్షర గారిని టార్గెట్ చేస్తూ ఆన్లైన్లో చాలా పోస్టులు వస్తున్నాయి. అవన్నీ ఆమె క్యారెక్టర్ను డ్యామేజ్ చేసేలా ఉన్నాయి అని చెప్పాడు. ఆ మాట వినగానే వరుణ్ వెంటనే అక్కడే ఉన్న తన ట్యాబ్ తీసుకొని ఆన్లైన్లో ట్రెండింగ్ అవుతున్న న్యూస్ని చూశాడు. అవన్నీ అక్షరకు వ్యతిరేకంగా ఉన్నాయి. సోషల్ మీడియా మొత్తం అక్షర గురించి చాలా చీప్గా మాట్లాడుతున్నారు. అక్షర ఒక ఏజ్ బార్ అయిన రిచ్ పర్సన్తో ఉంటుందని, ఆమె చేసే పనులన్నీ అనైతికమని రూమర్స్ క్రియేట్ అయ్యాయి. అవన్నీ చూస్తున్న వరుణ్ ముఖం బాధతో నిండిపోయింది. వెంటనే కాల్లో ఉన్న వేణుతో, ఇదంతా ఎవరు చేశారు, దీని వెనక ఉన్నదెవరో కనుక్కో అండ్ వెంటనే ఈ పోస్టులన్నీ డిలీట్ అయిపోవాలి అని ఆర్డర్ వేశాడు. ఓకే సార్ అని చెప్పాడు వేణు. కాల్ కట్ చేసిన వరుణ్ వెంటనే రెడీ అయ్యి అక్షర కోసమని బయలుదేరి ఇంటి బయటికి వచ్చాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే అక్షర తట్టుకోలేదని అతనికి చాలా టెన్షన్గా అనిపించింది. ఈ అక్షర్కి అసలు మైండ్ పనిచేయడం లేదు. నేను చెప్పినట్లు వినుంటే అసలు సిచ్యువేషన్ ఇక్కడి వరకు వచ్చేదా? కానీ తను నా మాట వినకుండా తనకు నచ్చినట్లు చేసింది. ఈరోజు ఇన్ని ఇబ్బందులు పడుతుంది. ఇప్పటికైనా సరే తనను వెంటనే కంట్రోల్ చేయాలి అని అనుకుంటూ కారు డోర్ తీయబోయాడు. కానీ ఇంతలోనే వేణి నుండి మళ్ళీ కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసిన వరుణ్, ఏంటి విషయం అని అడిగాడు. సార్, అక్షర్ మీద ఇలా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేయించింది దినేష్ అని తెలిసింది. అతనే వాళ్ళ క్లాస్మేట్స్కి డబ్బులిచ్చి ఇలా చేయించాడు అని చెప్పాడు వేణు. ఆ మాట వినగానే వరుణ్ ముఖం పాలిపోయింది. వెంటనే ఆ దినేష్పై కోపంతో అతని పిడికిలి బిగుసుకుంది. కానీ అతన్ని ఏం చెయ్యలేని నిస్సహాయ పరిస్థితి వరుణ్దే. దినేష్కి వార్నింగ్ ఇస్తే రితిక హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు తనను వెనక్కి నెట్టేయడం వల్ల రితిక డిసప్పాయింట్గా ఉంది. అందుకే ఇక దినేష్ విషయంలో అతన్ని డైరెక్ట్గా బెదిరించి రిస్క్ తీసుకోవాలని అనుకోలేదు వరుణ్. అందుకే వెంటనే, వేణు, ఆ పోస్టులన్నీ డిలీట్ అయిపోవాలి అండ్ వాటిని పోస్ట్ చేసిన స్టూడెంట్స్కి మరోసారి అలాంటివి చేయడానికి వీల్లేదని వార్నింగ్ ఇవ్వు అని చెప్పాడు వరుణ్. ఓకే సార్ అని అన్నాడు వేణు. అంతేకాదు, వెంటనే అక్షర వాళ్ళ అనాథాశ్రమాన్ని నడిపించే లీలావతి గారికి కాల్ చేసి ఆవిడకి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చెయ్యి. అక్షర్తో మాట్లాడి తనని ఈ ఇష్యూ నుంచి తప్పుకునేలా చెయ్యమని చెప్పు అని చెప్పాడు వరుణ్. ఆ మాట విన్న వేణు ఆశ్చర్యపోతూ, అదేంటి సార్, మనం ఈరోజే కదా ఆ ఆశ్రమానికి సేఫ్టీ ఆఫీసర్స్ను పంపించి ఆశ్రమంపై రైడ్ చేయమని చెప్పాం అని అడిగాడు. వాట్, ఏం మాట్లాడుతున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు వరుణ్. అవును సార్, వాళ్ళు ఆల్రెడీ ఆశ్రమానికి వెళ్ళి ఎలిగేషన్స్ కూడా చూపించారు అని చెప్పాడు వేణు. వాట్, ఇదంతా చేయమని అసలు నీకెవరు చెప్పారు అని చిరాకు పడుతూ అడిగాడు వరుణ్. నిజానికి ఎప్పుడైనా పరిస్థితి చెయ్యి దాటితేనే అక్షరను కంట్రోల్ చేయడానికి లీలావతిని కాంటాక్ట్ అవ్వాలని అనుకున్నాడు వరుణ్. కానీ ఆశ్రమాన్ని, పిల్లల్ని రిస్క్లో పెట్టాలని అతనెప్పుడూ అనుకోలేదు. ఇంతలో వరుణ్ మాటలు విన్న వేణు భయపడుతూ, సార్, మీరే ఇలా చేయమన్నారని రితిక మేడం చెప్పారు. అందుకే ఆ ఆశ్రమంపై మనమే రైడ్ చేయించాం అని అసలు విషయం చెప్పాడు. ఆ మాట విన్న వరుణ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సీరియల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.